4 నెలల ముందు, బట్ అది జరగలేదు. ఎప్పుడు 1.5 year బ్యాక్ వచ్చి అండ్ మేము ఇక్కడే ఉంటూ ఇక్కడే వైఫ్ ఉంటూ హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే ఏదైతే క్యాంపస్లో జరుగుతుంది, ట్రస్ట్లోనూ ఆ సొసైటీలోనూ జరుగుతున్న విషయం అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగి ప్రైవేట్ దౌర్జన్యాలు ఇవన్నీ నేను అడిగేదానికి ఆ క్యాంపస్లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను, పర్సనల్గా మెసేజ్లు చేశాను. ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఐ విల్ సూ దెమ్ అని చెప్పాడు ఆయన. నా వాట్సాప్ మెసేజ్లు అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను. అంటే పిల్లల్ని క్వశ్చన్ చేసి పిల్లల్ని రైట్. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాల వేళ ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లారు మంచు మనోజ్. భూతగాదాల విషయంలో జిల్లా అదనపు కలెక్టర్ను కలిశారు. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారంటూ మోహన్ బాబు ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాల వేళ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లారు మంచు మనోజ్. భూ తగాదాల విషయంలో జిల్లా అదనపు కలెక్టర్ను కలిశారు మనోజ్. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలంటూ ఇటు మోహన్ బాబు ఇవాళ ఉదయమే రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. అయితే జల్పల్లిలోని తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారనేది ఆయన యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం. తన నివాసంలో ఉన్న వారందరినీ కూడా వెంటనే వెకేట్ చేసి తనకు అప్పగించాలని న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇటు రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్ను మంచు మనోజ్ కూడా కలిశారు. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాల గురించి ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లారు మంచు మనోజ్. కూడా తెలియట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని, ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది కూర్చొని మాట్లాడదామని నేను పిలుస్తాను కానీ ఎవరు రావట్లేదు. అండ్ నేను పారిపోవట్లేదు, నాకు సిగ్గు తలంచుకొని పారిపోవట్లేదు, భయపడి పారిపోవట్లేదు. నేను ఎక్కడ పిలిచినా వస్తాను, మీరు టీవీ ఛానల్కి పిలిచినా వస్తాను, ఎక్కడికి పిలిచినా వస్తాను. నేను కూర్చొని ఎవరితోనైనా మాట్లాడతాను. నేను ఏ తప్పు చేయలేదు. ఇది ఆస్తి గొడవలు కాదు. ఈ పోరాటం ఇది నా స్టూడెంట్స్ కోసం, మా విలేజర్స్ కోసం, మా బంధువుల కోసం అక్కడ. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి అండి, అండ్ ఇప్పుడు మీరందరూ చూశారు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నా దొరికిపోతున్నారు. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో మీరందరూ కవర్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజు నేను డీజీపీ గారి ఆఫీస్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి మా పాప ఇంట్లో ఉన్నది. సో ఆ ఇష్యూ వల్లే లాక్లే వేసుకొని మా పాపని కారు ఎక్కించి బాడీ గార్డ్స్తో సిటీకి పంపించేద్దాం ప్లాన్లో ఉన్నారు. నేను ఆ పసిబిడ్డకి అలా అవ్వకూడదని చెప్పేసి ఆ రోజు అందరి ముందే గేట్లు దోసుకుంటూ లోపలికి వెళ్ళాను. సో ఇది మీ ముందే జరిగింది, నన్ను ఆపారు. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు, ఓకే దాని మీద వాళ్ళు తీసుకున్నారో కోర్టు చూసుకుంటుంది. కాకపోతే లోపల నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి. ఆ బేసిక్ రైట్ కూడా ఇవ్వకపోతే ఒక మనిషికి నేను ఏం చేశాను, దానికి ఏం చేశాను బాబు చెప్పండి అంటే దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. సో ఓకే మా ఇంటికి రానిట్లేదు, ఓకే పోనీ పెద్దల పండుగ మా తాత నాన్న సమాధానం దండం పెట్టుకుని వెళ్తారంటే దానికి బౌన్సర్లకు సుమో తీసుకొచ్చి అడ్డు పెట్టడం, కర్రలతో దిగడం మీరు చూశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టారు. నేను గేటు దూకారంటే అక్కడే సిఐ గారు అందరూ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, మీ బృందం మన ప్రెస్ బృందం మొత్తం ఉండింది అక్కడ. గేటు ఎవరో ఎక్కి దూకి వాళ్ళు గేట్ ఓపెన్ చేసి నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. అంతేగాని నేను గేట్ ఎక్కి దూకాను, నేను ఎవరన్నా కొట్టరాని చోట కొట్టాను ఆ గేట్ ఎంటర్ అయ్యేటప్పుడు. ఇంకా నోటికి అబద్ధం వస్తే పక్కన ఎవడ ఏ సలహా చెప్తే అది రాసుకుంటే లాస్ట్లో ఒక సైన్ పెట్టడం, ఎఫ్ఐఆర్ రేజ్ చేయడం. ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి కేసులు పెట్టారు, ఢిల్లీ హైకోర్టుల నుంచి కేసులు పెట్టారు, హైదరాబాద్ హైకోర్టులు, అన్ని కోర్టులు, తిరుపతిలో ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టులు, ఎన్ని చోట్ల నుంచి పెట్టాలో అన్ని చోట్ల నుంచి పెట్టేశారు. చంద్రమండలాన్ని కూడా వెళ్ళి పెట్టుకోమనండి, నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను. ఎవరిని వదిలేదే లేదు, సమస్య లేదు, కూర్చొని మాట్లాడేంత వరకు.
ఇప్పుడు మోహన్ బాబు గారు ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా నా ఆస్తులోకి మీరు అందరూ ఎంటర్ అయ్యారు, ఖాళీ చేయించండి, వేకెట్ చేయించండి ఫిర్యాదు చేశారు. సో మెజిస్ట్రేట్ మీరు ఏం చెప్పారు? మెజిస్ట్రేట్ మీతో ఏం మాట్లాడింది అసలు? అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను. అంటే ఇంట్లోకి నేను రానిట్లేదని, ఇంట్లో నేను చేయట్లేదని, అది అది చెప్పేదానికి కామెడీగా ఉందండి. అది నేనెందుకు రానియకుండా ఉంటాను, మీరందరూ హ్యాపీగా రండి, నేను రానికపోతే. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్. స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది. థ్యాంక్ యూ అండి. సార్ ఒకటి ఫైనల్గా మీరేమో అంటే వివాదాలు విద్యా సంస్థల విధానం ఆస్తి విషయం సీనియర్ సిటిజన్ గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ని ఆశ్రయించారు. దీనిపైన మీరేం చెప్తారు? ఇట్స్ ఫాల్స్ అలిగేషన్ అండి. అండ్ దాని ప్రకారం ఇట్స్ ఎ కొలాబరేటివ్ కాంట్రిబ్యూషన్. నేను 10-12 సినిమాలు చేశాను ప్రొడక్షన్లో, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీకి. బట్ నేను ఏదైనా రూపాయి తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అండ్ ఈవెన్ క్యాంపస్ కానీ ఏది కానీ బిల్డ్ చేసేదానికి దట్స్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దే. ఇట్స్ నాట్ ఇది అక్క కాంట్రిబ్యూషన్ ఉంది, అన్న కాంట్రిబ్యూషన్ ఉంది, నా కాంట్రిబ్యూషన్ ఉంది, మా బంధువుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ సంస్థ బిల్డ్ చేయడానికి. జల్పల్లి నివాసం మోహన్ బాబు గారి పేరుతోనే ఉంది. మరి మంచు విష్ణుని ఇప్పటివరకు మీరు సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పోరాటం ఎవరిపైన ఉంటుంది మోహన్ బాబు? ఫైనల్గా మీ పోరాటం ఎవరిపైన? విష్ణు పైన, మోహన్ బాబు పైన? నో అండి, పోరాటం ఎవరి మీద కాదండి, జస్టిస్ కోసం నా పోరాటం. అండ్ దీనికి కూడా ఈ వాట్ ఎవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఎవర్ ఇటు మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు కాస్త ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్ళాయి. ప్రజెంట్ మనము నోటీస్ టు రెస్పాండెంట్ ఆ యొక్క లెటర్ మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి ఇటు మంచు మనోజ్కి ఇచ్చిన లెటర్, కలెక్టరేట్ నుండి మంచు మనోజ్కి ఏదైతే లెటర్ ఇచ్చారో ఆ లెటర్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. క్లియర్గా కూడా అక్కడ రాసింది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని 8వ తేదీన కలవాలి అంటూ కూడా అక్కడ రిఫరెన్స్లో రాసింది. అయితే అప్లికేషన్ మొత్తం కూడా ఇటు మంచు మోహన్ బాబు దాఖలు చేసిన యొక్క కంప్లైంట్ ఆధారంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ఆధారంగా ఇటు తన కొడుకు మంచు మనోజ్ తన ఇంట్లో జల్పల్లి నివాసాన్ని ఆక్రమించుకున్నారు. వెంటనే ఖాళీ చేయించాలంటూ కూడా ఆయన కలెక్టరేట్ను ఆశ్రయించారు. అయితే మ్యాజిస్ట్రేట్ నుండి ఇటు మంచు మనోజ్కి ఒక లెటర్, ఒక నోటీస్ అయితే వెళ్ళింది. 18వ తేదీన హాజరు కావాలి 12ంటికి అంటూ కూడా ఈ నోటీస్ యొక్క సారాంశం. అయితే ఒకవేళ కనుక ఆయన హాజరు కాకపోతే దీన్ని కంప్లీట్గా కూడా ఎక్స్పార్టీకి ఇచ్చేస్తామంటూ కూడా ఆ లెటర్ యొక్క సారాంశంగా మనకు కనిపిస్తోంది. అయితే మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కి అయితే వెళ్ళారు. ఆయన వెళ్ళి కూడా మాట్లాడారు. క్లియర్గా కూడా భూతగాదాలు ఏమీ లేవు, అందరి కాంట్రిబ్యూషన్ అన్నిట్లో కూడా ఉంది, ఇది ఎవరిది కాదు అంటూ కూడా ఆయన మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ జల్పల్లి నివాసం మాత్రం ఇటు మంచు మోహన్ బాబు పేరు మీదనే ఉంది. మంచు మోహన్ బాబు చెప్పే ఒక ఫిర్యాదు మేరకు ఇటు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆయన ఏజ్ 78 years, సో సీనియర్ సిటిజన్ యాక్ట్ ఆయనకి వర్తిస్తుంది. ఇటు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ మ్యాజిస్ట్రేట్ను ఆశ్రయించి తన ఇంట్లో, తన ఆస్తులకు సంబంధించిన ఇంట్లో అక్రమంగా ఉంటున్న వారిని వెంటనే వెకేట్ చేయించాలంటూ కూడా ఆయన మ్యాజిస్ట్రేట్ను ఆశ్రయించారు. దీనికి సంబంధించి నోటీసులు వెళ్ళాయి. ఇటు మంచు మనోజ్కి ఇవాళ 12ంటికి ఆయన కలెక్టరేట్ దగ్గర హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆయన కలెక్టరేట్లో వెళ్ళి అక్కడ మ్యాజిస్ట్రేట్తో మాట్లాడి హాజరయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఫైనల్ ఇటు మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఇటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ వరకు వెళ్ళింది, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మంచు కుటుంబ వివాదం అనేది రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి చేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, ఎందుకంటే జల్పల్లి నివాసంలో గతంలో అనేక గొడవలు జరిగాయి. ఇటు మంచు మనోజ్కి, మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లకు అనేక గొడవలు జరిగిన నేపథ్యంలో రాచకొండ సిపి సుధీర్ బాబు బైండోర్ నోటీసులు ఇచ్చి వారికి కొన్ని నిబంధనలు కూడా పెట్టిన పరిస్థితి మనం చూసాం. కానీ ఏకంగా మంచు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని సీనియర్ సిటిజన్
అంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను పరిరక్షించుకోవాలి, తన ఆస్తులు తనకు చెందే విధంగానే జల్పల్లిలోని నివాసంలో కూడా అక్రమంగా కొంతమంది ఉంటున్నారు. తన కుమారుడు మంచు మనోజ్తో పాటుగా మిగతా వాళ్ళంతా తన వ్యక్తిగత సిబ్బంది అంతా ఉంటున్నారు, వాళ్ళందరినీ వెకేట్ చేపేయాలని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని సీనియర్ సిటిజన్ కౌన్సిల్ని కూడా ఆయన ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన మంచు మనోజ్కి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో మీరు వ్యక్తిగతంగా 18 అంటే ఈ రోజు 12 గంటలకు మీరు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లోని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ముందు హాజరయ్యారు. ఈ విషయానికి సంబంధించిన నోటీసులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరణ ఇచ్చినట్లు కూడా ఆయన చెప్పారు. అయితే జల్పల్లి ఉన్నటువంటి నివాసం దాదాపు 7 ఎకరాల్లో కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఈ నివాసం తన స్వార్జితం. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం మోహన్ బాబు నాకే చెందుతుంది, నాకు కాకుండా ఇతరులకు అది చెందదు, అక్రమంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ వెకేట్ చేపేయాలని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. అయితే ఖచ్చితంగా జల్పల్లి నివాసంలో తనకు కూడా హక్కు ఉంటుంది. తన పోరాటం అనేది ఇటు విద్యాసంస్థలు ఏదైతే విద్యానికేతన్ విద్యాసంస్థలు మోహన్ బాబుకు సంబంధించిన విద్యాసంస్థలు అనేక తండ్రి డైరెక్ట్ గా తన పైన ఫిర్యాదు చేసినప్పటికీ ఒక జల్పల్లి నివాసానికి సంబంధించినటువంటి మోహన్ బాబు ఆస్తుల విషయానికి సంబంధించిన ఏదన్నా నేను న్యాయపరంగానే ముందుకు వెళ్తాను కానీ తండ్రిని వ్యతిరేకించాను. ఇదంతా కూడా విష్ణు ప్రోద్బలం తన విష్ణు ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల అక్రమాలపైన ప్రశ్నించుకుని తనను టార్గెట్ చేశారు. జల్పల్లి నివాసంలో కూడా తమ కుటుంబ సభ్యులందరికీ హక్కు ఉంది, తనకు కూడా హక్కు ఉంది. తను కూడా 12 సినిమాలను చేశాను, నేను వాళ్ళందరితో కలిసి పనిచేశాను. నా కుటుంబంలో ఉన్నటువంటి అందరికి సంబంధించినటువంటి అంటే నా కుటుంబ సభ్యులు అందరి పాలు అనేది అందులో ఉంది, అందరికీ హక్కు కూడా అందులో ఉంది అని చెప్పి మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తున్న నేపథ్యంలో జల్పల్లి నివాసానికి సంబంధించిన విషయంలో మాత్రం తను వెకేట్ చేసేది లేదు. ఒకవేళ కలెక్టర్ ఆదేశాలు ఏదుంటే అది పాటిస్తాను, లీగల్ గా కూడా తను ముందుకు వెళ్తాను. మోహన్ బాబు తన పైన అయితే నాకు ఎలాంటి ద్వేషం లేదు, తండ్రిని నేను గౌరవిస్తాను అని చెప్పి మనోజ్ చెప్పారు. విష్ణు మరోసారి ఇప్పుడు గతంలో కూడా ఇటు సుధీర్ బాబు బైండ్ ఓవర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా మంచు మనోజ్ ఇదే వాదనను వినిపించారు. విద్యాసంస్థల విషయంలోనే తన పోరాటం, తన విలేజర్కి సంబంధించిన విషయంలోనే తన పోరాటం కొనసాగుతుంది కానీ ఆస్తుల విషయంలో తాను జోలికి వెళ్ళడంలో ఆస్తుల విషయంలో నాకు ఎలాంటి వివాదాలు లేవని చెప్పి మరోసారి మంచు మనోజ్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇటు మోహన్ బాబు మాత్రం ఆస్తి విషయంలోనే వివాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ జల్పల్లి ఉన్నటువంటి నివాసాన్ని మరికొన్ని ఆస్తులను కూడా తను వెకేట్ చేయాలి, ఇతరులకు ఎవరికీ సంబంధం లేదు. సీనియర్ సిటిజన్గా ఉన్నటువంటి తనకు కొన్ని రక్షణ, కొన్ని నిబంధనలు ఉంటున్న నేపథ్యంలో తన ఆస్తిని తనకే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించిన నేపథ్యంలో మరోసారి మంచు కుటుంబం వివాదం అనేది బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం వ్యవహారం కూడా విష్ణు ప్రోద్బలంతోనే జరుగుతుంది. ఆస్తుల విభేదాలు నాకైతే వ్యక్తిగతంగా ఏమీ లేవని చెప్పి మరోసారి మంచు మనోజ్ స్పష్టం చేశారు. కానీ మోహన్ బాబు మాత్రం ఇది మొత్తం ఆస్తుల గురించే, జల్పల్లి ఉన్నటువంటి నివాసం గురించే ఇదంతా జరుగుతుందని చెప్పి మరోసారి చెప్పడము, న్యాయపరంగా పోరాటం చేయడము, ఎట్టకేలకు సీనియర్ సిటిజన్గా తన హక్కులను, తన ఆస్తులను పరిరక్షించుకునేందుకు తను కలెక్టర్ను ఆశ్రయించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా దీనికి సంబంధించినటువంటి క్లియర్ నోట్ కూడా విడుదల చేస్తాను. న్యాయపరంగా కలెక్టర్ ఆదేశాలను నేను స్వాగతిస్తాను, కలెక్టర్ ఆదేశాలు ఏదుంటే వాటిని పాటిస్తాను, కానీ జల్పల్లి నివాసాన్ని మాత్రం నేను ఖాళీ చేయను, అది మా కుటుంబ సభ్యులందరి హక్కు. ఒక సందర్భంలో తన అక్క, ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి తన తండ్రికి సంబంధించినటువంటి అందరి స్వార్జితంతోనే అది నిర్మించామని చెప్పి దాన్ని కొన్నామని చెప్పి ఆయన పరోక్షంగా చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మంచు మనోజ్ కూడా దీనికి సంబంధించినటువంటి క్లియర్ నోట్ కూడా విడుదల చేశామని చెప్పారు. మరి ఈ విషయంలో ఈ విచారణ అనంతరం కూడా సీనియర్ సిటిజన్ కౌన్సిల్ని, రంగారెడ్డి కలెక్టర్ని ఆశ్రయించినటువంటి మోహన్ బాబు ఈ పరిణామాల అనంతరం కూడా ఎలా స్పందిస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి. మంచు మనోజ్ కూడా దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్ అగర్ ఇక్కడ జల్పల్లి నివాసం గురించి మనం మాట్లాడుకుంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కిందకి ఆ నివాసం అనేది వస్తుంది. అయితే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో వీళ్ళు షేర్ వేసినా, డబ్బులు ఇచ్చినా, అక్కడ ఆర్థిక సహాయం చేసినా సరే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఓకే చెప్తేనే ఆ ఇంట్లో ఉండే రైట్ లా ఇస్తోంది. అయినా కూడా మంచు మనోజ్ నేను ఖాళీ చెయ్యను అనటం మనం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా
సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా స్వార్జిత ఆస్తులు మాత్రం మోహన్ బాబుకు మాత్రమే చెందుతాయి. మరి మోహన్ బాబు లీగల్ అడ్వైస్ తీసుకున్న అనంతరమే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని కూడా ఆశ్రయించారు. సీనియర్ సిటిజన్ 78 సంవత్సరాల సీనియర్ సిటిజన్గా తన ఆస్తులన్నిటికీ తానే హక్కుదారుణ్ణి, తనకు అనుమతి లేకుండా ఎవరు తన ఆస్తుల్ని అనుభవించడానికి అవకాశం లేదు. ఆ నేపథ్యంలోనే అక్రమంగా ఎవరైతే ఉంటున్నారో తనతో మంచు మనోజ్, తన చిన్న కుమారుడు మంచు మనోజ్తో పాటుగా ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ వెకేట్ చేయించాలని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆ సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా ఖచ్చితంగా స్వార్జితంగా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు తల్లిదండ్రులకే చెందుతాయి. తమ అనుమతితో మాత్రమే కుమారులు కానీ ఇతరులు ఎవరైనా అందులో ఉండాల్సి ఉంటుంది. కానీ మంచు మనోజ్ మాత్రం ప్రస్తుతం ఒక్కడే జల్పల్లిలో ఉన్నటువంటి నివాసంలో ఉంటున్నారు. ఎందుకంటే నెల రోజుల క్రితం జరిగినటువంటి వివాదాలు గొడవల కారణంగా మంచు మోహన్ బాబు కూడా అక్కడి నుంచి, మంచు విష్ణు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరుపతిలో ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ విషయంలో మొత్తం వివాదం అనేది ఇంకా ఆస్తుల వివాదంగా మారింది. జల్పల్లి నివాసం కేంద్రంగానే ఈ వివాదాలు చోటు చేసుకున్నాయి, ఈ గొడవలు సృష్టిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మోహన్ బాబు తన స్వార్జిత ఆస్తులను తనకే పరిరక్షించాలి, తనకే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యాక్ట్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా అదే విషయం చెప్తుంది. కానీ మంచు మనోజ్ మాత్రం ఖచ్చితంగా అందులో నా షేర్ కూడా ఉండింది, నేను కూడా ఎన్నో సినిమాలు చేశాను, ఖచ్చితంగా నా వాటా కూడా ఉంటుంది, నాకు హక్కు ఉంటుందని చెప్పి ఆయన పరోక్షంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ లీగల్గా మాత్రం ఒకవేళ కోర్టు ఆదేశాలు కానీ ఇతర రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా తాను పాటిస్తానని చెప్తున్నారు. మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణ అనంతరం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, దానిపైన లీగల్గా కూడా మంచు మనోజ్ ఎలా ముందుకు వెళ్తారు, మోహన్ బాబు ఈ విషయంలో జల్పల్లి నివాసం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.